కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్ ఏజెంట్తో మాసివ్ హిట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్లో మాస్ ఫాలోయింగ్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు. చాలా రోజులుగా అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అనిల్ గతంలో సాహో సినిమాకి యూవీ క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ధీరా అనే టైటిల్ కూడా లాక్ చేసినట్టుగా సమాచారం. కానీ ఇప్పటి వరకు ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సైలెంట్గా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అయ్యగారి ఫ్యాన్స్ మాత్రం ఖుషి అవుతున్నారు. కానీ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అఖిల్ ఈసారి హిట్ కొట్టాలనే కసితో ధీరా సినిమా చేస్తున్నాడు. మరి అఖిల్కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. అందం, నటన, బాడీ ఇలా అన్నీ ఉన్నా కూడా అఖిల్కి ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం రాలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, ఎంత కొత్త కథతో సినిమా తీస్తున్నా కూడా రిజల్ట్ మాత్రం శూన్యం. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి దాదాపు 3 సంవత్సరాల పాటు ఏజెంట్ సినిమా కోసం పనిచేశారు. కానీ సినిమా మాత్రం అతిపెద్ద డిజాస్టర్ అయింది. ఈ దెబ్బకి అఖిల్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం చిల్ అవుతున్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే అఖిల్ ఒక ప్రాజెక్టుకు ప్రకటించగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. అనిల్ కుమార్ అనే ఒక కొత్త దర్శకుడితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం చేసేందుకు అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును గతేడాది ప్రారంభించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఇప్పుడు అఖిల్, అనిల్ కుమార్ కలిసి ఈ కథను ఫైనల్ డ్రాఫ్ట్ కోసం తెగ కష్టపడుతున్నారట. ఇక ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ అధికారికంగా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్కి వెళ్లాలని అఖిల్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెడుతున్నారు. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించబోతుందని తెలుస్తుంది. అందుకే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పక్కా అయిన తర్వాతనే ఫీల్డ్లోకి దిగాలని అఖిల్ అనుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.